జగన్కు అమరావతి సరైన సమాధానమిస్తుంది. విమి గన్ విమర్శలకు సీఎం చంద్రబాబు కౌంటర్. బీసీల కోసం రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష. డిమాండ్లు నెరవేర్చే వరకు దీక్ష విరమించింది లేదంటున్న బీసీవై అధినేత. వివాదాస్పదంగా టీటీడీ పాలక మండలి సభ్యుడి వ్యవహారం. గుడ్ ఫ్రైడే రోజు చర్చిలో దర్శనం, కుటుంబ ప్రార్థనలు. మాచర్ల ఏఎస్ఐ వ్యవహారంపై మహిళా కమిషన్ సీరియస్. ఆరోపణలపై సమగ్ర విచారణ చేయాలంటూ ఎస్పీకి ఆదేశం. శ్రీశైలం వెబ్సైట్లో సాంకేతిక సమస్య. ఆన్లైన్ టికెట్ బుకింగ్కు అంతరాయం. ఈ నెల 20వ తేదీన జగిత్యాలలో బీఆర్ఎస్ బహిరంగ సభ. మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరనున్న జీవన్ రెడ్డి. రేపే తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్. వాట్సాప్ సేవలను అందుబాటులోకి తెచ్చిన ఐటీ శాఖ. తెలంగాణ ఎక్సైజ్ శాఖలో వేధింపుల కలకలం. నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి రాజీనామా. అమీన్పూర్ హైడ్రా భారీ ఆపరేషన్. ఇక భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణల తొలగింపు. వెస్ట్ బెంగాల్లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం. అధికారంలోకి వస్తే యూసీసీ అమలు చేస్తామని వెల్లడి. కాల్పుల విరమణ తర్వాత భారత్కు తొలి ఎల్పీజీ ట్యాంకర్. అర్ధరాత్రి తర్వాత హార్మోజ్ను దాటిన జంగ్ విక్రమ్. భద్రతా వలయంలో ఇస్లామాబాద్. అమెరికా పాక్ చర్చల నేపథ్యంలో నగరం లాక్డౌన్. ఇరాన్ కండిషన్స్కు ఒప్పుకున్న అమెరికా. కాసేపట్లో పాక్ ప్రధానితో ఇరాన్ బృందం భేటీ. హార్మోజ్లో కొత్త చిక్కు. సీమెన్స్ ఎక్కడ ఉన్నాయో తెలియదంటున్న ఇరాన్. శాంతి చర్చల వేళ చైనాపై అమెరికా ఆరోపణలు. ఇరాన్కు రహస్యంగా క్షిపణులు పంపుతోందన్న అగ్రరాజ్యం.